హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ హరీష్ ఆవులా. సో ఇప్పుడు వచ్చేసి మనం గన్ ఫౌండరీకి అయితే వచ్చేసాం. ఇక్కడైతే దాదాపు మీకు తెలిసి ఉండాల్సిందే, ఇక్కడైతే చాలా యూనిక్ గణేష్ మోడల్స్ అనేది కూసబెడతారు మన అన్నవాళ్ళు. సో ఇక్కడ మీరు ముంగట చూడొచ్చు, గణేష్ అయితే యూనిక్ మోడల్లో ఉంది. నంది మీద గణేశుడు దర్శనం ఇస్తుండు. సో మీరు చూడొచ్చు, గణేష్ అనేది చాలా యూనిక్ ఉంది. సో శివుని రూపంలో ఉన్నది గణేశుడు అనేది. సో గణేశుడి మీద తొండం వరకు కూడా కిరాక్ అనేది అవసరం ఉంది. మళ్ళీ బురాన్ ఉంది గణేష్ మొత్తం. ఆ నంది మీద కూడా మీరు బొట్టుని గమనిస్తే కనుక గణేష్ అనేది అవసరం రూపంలో ఉంది. అలాగే ముంగటికి వస్తే మన గన్ ఫౌండరీ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వాళ్ళు గణేష్ అనేది కూర్చోబెడతారు. సో ఈ గణేష్ వచ్చేసి సేమ్ మోడల్ ఈసారి ముంబైలో పెట్టారు. సో అదే మోడల్ ఇక్కడ గన్ ఫౌండరీలో కూడా ఈసారి చేయించారు గణేష్ అనేది. సో మీరు చూడవచ్చు, గణేష్ అనేది తామర పువ్వు మీద దర్శనం ఇస్తున్నాడు గణేశుడు. సో మీకు ముంగటికి వెళ్ళి ఇంకా క్లియర్ కట్గా గణేష్ అనేది చూపిస్తాను. చూడండి, మీరు చూడండి ఫ్రెండ్స్, ఖాళీ గణేష్ అనేది తామర పువ్వు మీద దర్శనం ఇస్తుండు, నాట్యం చేస్తున్నాడు గణేష్ అనేది. సో ఖాళీ జబర్దస్త్ ఉంది గణేష్ అనేది. సో మా అన్న వాళ్ళు లాస్ట్ టైం కూడా కిరాక్ గణేష్ కూర్చోబెట్టారు, ఈసారి కూడా కిరాక్ గణేష్ కూర్చోబెట్టారు. సో ఇప్పుడు ఈ గణేష్ అనేది మీకు లాంగ్ వ్యూలో చూపిస్తున్నాను గణేష్ అనేది. సో ఇక్కడ మీరు గన్ ఫౌండరీకి వచ్చేస్తే కనుక మీకు దాదాపు 4 నుంచి 5 యూనిక్ మోడల్ గణేష్లు అనేది దర్శించుకోవచ్చు. మీరు చూడొచ్చు. సో ఇక్కడనే దాదాపు 2 గణేష్లు ఉన్నాయి. మీకు ఫస్ట్ ఆల్రెడీ మీకు వీడియో చూపెట్టాను కదా, ఫస్ట్ వీడియోలో ఈ గణేష్ అనేది చూపెట్టాను. సో అన్ని గణేష్లు ఏవైతే ఉన్నాయో దాదాపు దగ్గర డిస్టెన్స్లో ఉంటాయి. సో ఇక్కడ ముంగట కూడా మనకి 40 ఫీట్స్ గణేష్ అనేది పెట్టారనమాట. సో ఈరోజు సండే కాబట్టి దాదాపు క్రౌడ్ అనేది ఎక్కువగా ఉంది. సో ఖచ్చితంగా ఇక్కడికి గన్ ఫౌండరీకి అనేది రండి, ఎందుకంటే ఇక్కడ చాలా యూనిక్ మోడల్ గణేష్ అనేది మన అన్నవాళ్ళు పెడతారు ఇక్కడ. సో వచ్చి మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి గణేష్ అనేది చూసి మీరు కూడా ఇలాంటి యూనిక్ మోడల్స్ చూసారని మీ స్టేటస్లో కానీ మీ ఫ్రెండ్స్ కానీ చెప్పొచ్చు. సో చూడండి, మనం ముంగటికి వెళ్దాం. మీకు అనిపిస్తుంది గణేశుడు అనేది కంప్లీట్గా గణేశుడు వచ్చేసి విష్ణుమూర్తి అవతారంలో ఉండవు. సో ఈ గణేష్ వచ్చేసి 40 ఫీట్స్ గణేష్ అనమాట, వన్ ఆఫ్ ది టాలెస్ట్ గణేష్ ఇన్ గన్ ఫౌండరీ. సో మీరు చూడొచ్చు, గణేష్ వచ్చేసి కంప్లీట్ విష్ణుమూర్తి అవతారంలో ఉండవు. ఏనుగు తొండం మీద గణేష్ అయితే దర్శించుకోవచ్చు. సో ఇక్కడ పూజ అనేది జరుగుతుంది మన వ్లాగ్ తీసేటప్పుడు. సో ఏనుగు తొండం మీద తామర పువ్వు పైన మన విష్ణుమూర్తి అవతారంలో గణేష్ని అయితే దర్శించుకోవచ్చు. సో గణేష్ వర్క్ కూడా కంప్లీట్ అవసరం వర్క్ ఉంది, జబర్దస్త్ ఉంది గణేష్ అనేది. మీరు తొండం కూడా చూడొచ్చు, వర్క్ కూడా కిరాక్ ఉంది. ఖాళీ ఇక్కడ వచ్చేసి గణేష్లను చూడండి, బొరాన్ అంటే బొరాన్ ఉన్నాయి గణేష్లు ఒక్కొక్కటి. చూడవచ్చు మీరు, తామర పువ్వు మీద గణేష్ అనేది దర్శనం ఇస్తుండేడ. సో ఈ గణేష్ చూసాక అట్లానే జర ముంగటికి వచ్చిరనుకోరి, ఈడ నరసింహస్వామి రూపంలో గణేష్ అనేది దర్శించుకోవచ్చు. గణేష్ వచ్చేసి చాలా యూనిక్ మోడల్ ఉంది గణేష్ ఈడ. ఖాళీ జబర్దస్త్ గణేష్ ఇది. ఈ అన్నవాళ్ళు మొత్తం యూనిక్ మోడల్స్ అనేది కూర్చోబెడతారు. లాస్ట్ టైం కూడా మనం హనుమంతుడి మీద రాముడు రూపంలో గణేష్ అనేది కూర్చోబెట్టారు అన్నవాళ్ళు. సో గణేష్ని చూడొచ్చు, కంప్లీట్ లక్ష్మీ నరసింహస్వామి అవతారంలో ఉన్నాడు గణేశుడు. సో మీరు చూడండి, ఫినిషింగ్ కూడా అవసరం ఫినిషింగ్ ఉంది గణేష్ ఉంది. సో పైన చూడొచ్చు మీరు, పాములు అనేది ఉన్నాయి. లక్ష్మీ నరసింహస్వామి పాము మీద నాట్యం చేస్తున్నాడు. సో కంప్లీట్ డోటి వర్క్ కూడా అవసరం అంటే అవసరం ఉంది. సో చూడొచ్చు మీరు. సో అలానే మీరు కొంచెం ముంగటికి వచ్చిన తర్వాత మీకు శంఖం మీద గణేష్ అనేది మీరు చూడొచ్చు, దర్శించుకోవచ్చు. సో ఈ గణేష్ వచ్చేసి 3 అవర్స్లో చేయించారు అన్నవాళ్ళు. సో ఈ గణేష్ కంప్లీట్ వర్క్ అయితే కుందన్ వర్క్ అయితే అవసరం అంటే అవసరం ఉంది.
సో తొండం మీద కానీ, కిరీటం కానీ, గణేష్ ఐస్ కానీ, గణేష్ ఇయర్స్ కానీ, హ్యాండ్స్ కానీ, ధోతి కానీ కంప్లీట్ జబర్దస్త్ కిరాక్ ఉంది. మీరు చూడొచ్చు వర్క్ కూడా గణేష్ ఉంది, శంఖం మీద కూర్చున్నాడు. సో అలానే మనం ముంగట్కి వస్తే టెంపుల్లో గణేష్ అనేది కూర్చోబెట్టారనమాట. సో గణేష్ వచ్చేసి మీరు పగడి తోటి గణేశుడు అనేది ఉన్నాడు. ఇది వచ్చేసి సోలాపూర్ మోడల్. సో గణేష్ని దర్శించుకోవచ్చు.